పరిశుద్ధమైనటువంటి వివాహము స్త్రీగా ఉన్నటువంటి నీవు నేను ఆ మాట చెప్పగలగాలి. ప్రియ సంగమా, ఇదిగో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయటానికై ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను ఏర్పాటు చేసుకుని రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఆయన నిలబెట్టి ఉన్నాడు. ఎఫెసీ పత్రికలో మనము చదువుతాం, వధువు సంఘముగా, పరిశుద్ధమైన సంఘముగా, కలంకము లేని సంఘముగా, ముడత లేని సంఘముగా, అట్టిది మరి ఏదైనాను లేని సంఘముగా ఆయన నిలబెట్టుకుంటున్నాడు. ప్రియా సహోదరి, సహోదరుడా, కన్యకగా ఉన్నటువంటి నీవు, వధువుగా ఉన్నటువంటి నీవు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పెళ్లి కుమారుడు రెండవసారి లోకానికి రానయ్యున్నాడు. ఈ మాట చెప్పగలమా? నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చదము.